జై తెలంగాణ జై జై బీఆర్ఎస్ నినాదాలతో యూఎస్ఏ మారుమోగుతోంది. తెలంగాణ ఆవిర్భావ గులాబీ పార్టీ రజతోత్సవాలకు డల్లాస్ సిద్ధమైంది. అమెరికా అబ్బురపడే విధంగా ధూమ్ధామ్గా నిర్వహించే వేడుకల కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. సభకు భారీ ఎత్తున హాజరయ్యేందుకు తెలంగాణ బిడ్డలు ముఖ్యంగా యువత కదం తొక్కుతోంది. డాక్టర్ పెప్పర్ ఏరైనా వేదికగా జరిగే సంబరాలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరవుతున్నారు. అమెరికా సంయుక్త రాష్ట్రాలు జై తెలంగాణ జై జై బీఆర్ఎస్ నినాదాలతో దద్దరిల్లుతున్నాయి. అగ్రదేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో స్వరాష్ట్ర అవతరణ, గులాబీ పార్టీ రజతోత్సవాలపైనే విస్తృతంగా చర్చ జరుగుతోంది. యుఎస్ఏ కాలమానం ప్రకారం రేపు డాలస్లోని డాక్టర్ పెప్పర్ ఎరీనా వేదికగా జరగనున్న వేడుకలకు ధూమ్ధామ్గా ఏర్పాట్లు చేశారు. అమెరికాయే అబ్బురపడే విధంగా చేస్తున్న పనులన్నీ పూర్తిగా వచ్చాయి. ఈ అరుదైన సంబరాల కోసం అద్భుత దృశ్యాన్ని ఆవిష్కరించేందుకు యుఎస్ఏ వ్యాప్తంగా ఉన్న తెలంగాణ బిడ్డలు సన్నద్ధంగా ఉన్నారు. భారీ ఎత్తున సభకు హాజరయ్యేందుకు ప్రవాస తెలంగాణ వాసులు, తెలుగు ప్రజలు సిద్ధమయ్యారు. ముఖ్యంగా యువత, విద్యావంతులు అధిక సంఖ్యలో పాల్గొనేందుకు కదం తొక్కుతున్నారు. బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ నేతలు ఉత్సవాల కోసం 15 రోజులుగా సన్నాహక సభలు, సమావేశాలతో హోరెత్తిస్తున్నారు. డాలస్ సభకు ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరవుతారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభలో యువత, విద్యావంతులు అధిక సంఖ్యలో పాల్గొననున్నారు. ఇందుకు గత 10 రోజులుగా జరుగుతున్న సన్నాహక సమావేశాలే నిదర్శనంగా నిలుస్తున్నాయి. సభకు వచ్చేందుకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారిలో 70% మంది యువత ఉన్నదని నిర్వాహకులు తెలిపారు. కాగా శుక్రవారం డాలస్లో బీఆర్ఎస్ యుఎస్ఏ యోజన విభాగం ఆధ్వర్యంలో రజతోత్సవ సభ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఇందులో యూనివర్సిటీ ఆఫ్ నార్త్ టెక్సాస్, యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ వంటి ప్రముఖ విశ్వవిద్యాలయాల విద్యార్థులతో పాటు వివిధ విద్యా సంస్థల్లో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న యువకులు, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొనడం విశేషం. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, వి శ్రీనివాస్ గౌడ్, ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి పాల్గొన్నారు. తెలంగాణ భవిష్యత్ కేసీఆర్ చేతిలో ఉంటేనే బాగుంటుందని, ప్రజలు కూడా ఇదే కోరుకుంటున్నారని వారు చెప్పారు. వరంగల్ సభ 9 లక్షల మంది వచ్చారు. మేమే పరిశాన్ 11 కిలోమీటర్లు రాత్రిపూట నడిచొచ్చింది. అంటే ఆ సభ పోలీసులు ఎంత అడ్డుపడ్డారో అంత విజయం సాధించారు. జై కేసీఆర్ అంటే మొత్తం రేపులు చేతులు. మీరు మీటింగ్ కూర్చుంటారు. ఆ జోషి ఇంతవరకు నేను 42 ఏళ్ల రాజకీయాలు అంత జోషి గుల్లే. ఓడిపోయిన తర్వాత ఇంకా విలువ పెరిగింది. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉండి అంత జోషి రాకపో. ఓడిపోయిన తర్వాత కేసీఆర్ గారిని పోగొట్టుకున్నాం, ఒక దుర్మార్గ పరిపాలన తెచ్చుకున్నాం అనేది ఇవాళ ప్రజలు రియలైజ్ అవుతారు. ఈ సందర్భంగా ప్లస్ ప్రపంచంలోనే వరల్డ్ సంపన్నుడు హైదరాబాద్ అతను దాదాపు 6 సంవత్సరాలు ఆయన కంటిన్యూ ఉన్నాడు. అలాంటి సంపన్నమైన దేశం ఆస్తికి బతుకుదేరు గురించి ఇక్కడి నుంచి దూరమై బతికే పరిస్థితి వచ్చింది అని బాధ అనిపించింది. చాలా మంది ఏమనుకుంటే హైదరాబాద్ అనగానే ఏదో ఆంధ్ర వాళ్ళు ఏదో చేసింది, కానీ తప్పది. వాళ్ళు ఏం చేయలేదు, వాళ్ళు వచ్చినంత డెవలప్ అయింది తప్ప ఏం నష్టం చేయలేదు. ఇప్పుడు ఎక్కడ కూడా బతికింది అందరూ. 500 సంవత్సరాల క్రితం కూడా దేశంలో అన్ని వాళ్ళు బేగం బజార్ మొత్తం కూడా రాజస్థాన్ వాళ్ళే ఉంటుంది, ఒరిస్సా వాళ్ళే ఉంటుంది. బండల వ్యాపారం, సిమెంట్ వ్యాపారం, స్టీల్ వ్యాపారం, ప్రతి ఒక్కటి అన్ని వ్యాపారాలు కూడా ఇతర రాష్ట్రాల వాళ్ళు ఉంటుంది తప్ప పక్కన తెలుగు రాష్ట్రం మీద లేదట. ఖచ్చితంగా మళ్ళా ఏం పోగొట్టుకున్నామో అది మళ్ళా తీసుకురావాలంటే దానికి నాంది ప్రస్తావగానే ఆ సభ జరిగింది. ఆ సభ తర్వాత జరుగుతున్న మళ్ళా ఒక కాన్ఫిడెన్స్ తో జరుగుతున్న సభ ఇలా డల్లాస్ లో బీఆర్ఎస్ పార్టీ నిర్వహిస్తున్న సభ. ఇక్కడ ఒక్కొక్క 2 చిన్న విషయాలు చెప్పి నేను ముగిస్తా. ఒకటి, తెలంగాణ సాధన కోసం టీఆర్ఎస్ పార్టీని పెట్టి తెలంగాణ గమ్యాన్ని ముందాడిండ్రు కేసీఆర్ గారి నాయకత్వంలో. ఆనాటి టీఆర్ఎస్ పార్టీ, ఈనాటి బీఆర్ఎస్. కాబట్టి ఇక్కడ మీరందరూ కూడా 10 సంవత్సరాల కాలంలో మనం ఏమి సాధించుకున్నామని చెప్పేసి తెలంగాణ సాధించుకోవడం కాకుండా సాగునీళ్లు గాని, మంచినీళ్లు గాని, సంక్షేమం గాని, అభివృద్ధి గాని, రియల్ ఎస్టేట్ గాని ఏ విధంగా అభివృద్ధి చెందిందనేది మాకంటే ఎక్కువ మీ అందరికీ తెలుసు. మీ తల్లిదండ్రులు అందరూ కూడా మొత్తం తెలంగాణలోనే ఉన్నారు, హైదరాబాద్ నగరంలో ఉన్నారు. గ్రామీణ ప్రాంతంలో ఏ అభివృద్ధి జరిగింది, పట్టణాలలో ఏ అభివృద్ధి జరిగింది, మీ యొక్క భూముల విలువ ఏ విధంగా పెరిగింది,
ఆస్తుల విలువ ఏ విధంగా పెరిగింది, ఈ రోజు ఏ విధంగా ఉన్న విషయం మీ అందరికీ తెలుసు. కాబట్టి ఏమి నష్టపోతున్నాం అనేది మీ అందరికీ తెలుసు. కాబట్టి దయచేసి రేపటి డల్లా సభలో మనకు తెలంగాణ తెచ్చిన బీఆర్ఎస్ పార్టీకి మద్దతుగా అందరం, ప్రతి వాళ్ళు కూడా, మనకు తెలిసిన వాళ్ళందరం కూడా డల్లాస్ లోనే కాదు మిగతా ఉన్న వాళ్ళందరూ కూడా రావాలని చెప్పేసి నేను కోరుకుంటూ, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కమ్యూనిటీ వాళ్ళందరూ కూడా కలుస్తా ఉంటే వాళ్ళందరిలో కూడా ఒకటే మాట, రేపు 2వ తారీఖు జరగబోయేటువంటి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సభ, రజతోత్సవ సభలో తప్పకుండా మేము భాగస్వాములమవుతామని ప్రతి ఒక్కరు. బీఆర్ఎస్ ఎన్ఆర్ఐసెల్ గ్లోబల్ కోఆర్డినేటర్ మహేష్ బిగాల, యుఎస్ఏ అడ్వైజరీ చైర్మన్ మహేష్ తన్నీరు సహా తెలంగాణీయులు భారీ సంఖ్యలో హాజరై డాలస్ సభను విజయవంతం చేసేందుకు అవసరమైన కార్యాచరణను అమలు చేస్తున్నారు. అటు గులాబీ పార్టీ నేతలు అన్ని రకాలుగా అండగా నిలుస్తున్నారు. డాలస్ రజతోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యేందుకు లండన్ పర్యటన ముగించుకుని శుక్రవారమే అమెరికాకు పయనమయ్యారు. అటు బీఆర్ఎస్ కు చెందిన మాజీ మంత్రులు, ప్రస్తుత మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు, కీలక నేతలు ఇప్పటికే అమెరికాకు చేరుకుని సన్నాహక సమావేశాల్లో తలమునకలయ్యారు. రేపు జరిగే వేడుకల ఏర్పాట్ల పనుల్లో బిజీగా ఉన్నారు. కార్పొరేషన్ మాజీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు, బీఆర్ఎస్ గ్లోబల్ ఎన్ఆర్ఐ విభాగం సభ్యులు పనులు జరుగుతున్న తీరును పర్యవేక్షించారు. సభకు భారీ ఎత్తున వచ్చే యూత్, స్టూడెంట్స్ తో పాటు తెలంగాణ, తెలుగు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అత్యంత ఘనంగా ఏర్పాట్లు చేశామని మహేష్ బిగాల, మహేష్ తన్నీరు తెలిపారు. ఎలకతుర్తి రజతోత్సవ సభ స్ఫూర్తితో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వివరించారు. అమెరికాలోని తెలంగాణ కుటుంబ సభ్యులంతా పెద్ద ఎత్తున సభకు హాజరు కావాలని వారు పిలుపునిచ్చారు. గురువారం డాలస్ లో పలు తెలుగు ఎన్ఆర్ఐ సంస్థల ప్రతినిధులతో సన్నాహక సమావేశం జరిగింది. దీనికి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ కోలేటి దామోదర్, బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ గ్లోబల్ కోఆర్డినేటర్ మహేష్ బిగాల, బీఆర్ఎస్ యుఎస్ఏ అడ్వైజరీ బోర్డు చైర్మన్ మహేష్ తన్నీరు హాజరయ్యారు. అటు వర్జీనియా సన్నాహక సమావేశంలో ప్రభుత్వ మాజీ విప్ బాల్కసుమన్, ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ నేతలు జనంపల్లి జనార్దన్, మంచిరెడ్డి జనార్దన్ రెడ్డి, రవిపల్లా, శ్రీని నడింపెల్లి, బాలపట్లోరి తదితరులు పాల్గొన్నారు. న్యూజెర్సీ, డెలావేర్, హోస్టన్, టెక్సాస్, కొలంబస్, ఆస్టిన్, ఫ్లోరిడా, శాన్ ఫ్రాన్సిస్కో, లాస్ ఏంజల్స్, అష్బుర్న్ తదితర నగరాల్లో నిర్వహించిన సన్నాహక సమావేశాల్లో తెలంగాణ బిడ్డల నుంచి విశేష స్పందన లభించింది. తాము సైతం సభకు హాజరవుతామని రాయలసీమ ప్రాంతానికి చెందిన ఎన్ఆర్ఐలు, తానా, ఆటా సంస్థల్లోని ప్రతినిధులు ఇప్పటికే ప్రకటించారు. డాక్టర్ పెప్పర్ ఎరీనా వేదికగా బతుకమ్మ, బోనాలు తదితర తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే కార్యక్రమాలను నిర్వహించేందుకు యుఎస్లోని తెలంగాణ బిడ్డలు సన్నద్ధమవుతున్నారు. డాలస్ సభ వేదిక మీద సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించేందుకు ఎమ్మెల్సీ గోరటి వెంకన్న, మాజీ ఎమ్మెల్యే రసమై బాలకిషన్ కళాకారుడు అమెరికాకు చేరుకున్నారు. శుక్రవారం డాలస్లో నిర్వహించిన కళా ప్రదర్శనలు ఆహుతుల్ని అలరించాయి. ప్రస్తుతం అమెరికాలోని రాష్ట్రాలు, ప్రధాన నగరాల్లోని పరిస్థితులు తెలంగాణ ఉద్యమ సందర్భాలను తలపిస్తున్నాయి. కేసీఆర్ నాయకత్వంలో 2001 నుంచి 2014 వరకు స్వరాష్ట్ర స్వప్నం నెరవేరే వరకు తెలంగాణ వ్యాప్తంగా ప్రవాస తెలంగాణ బిడ్డలు నిర్వహించిన కార్యక్రమాలను గుర్తు చేసుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ పురోభివృద్ధికి పడిన అడుగులు, 10 ఏళ్లలో తెలంగాణ సాధించిన ప్రగతిని ఎన్ఆర్ఐలు చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం నాటి దుస్థితిని తలపిస్తున్నదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ఆవిర్భావ బీఆర్ఎస్ రజతోత్సవాలకు డాలస్ ముస్తాబవుతోంది. నగరంలోని డాక్టర్ పెప్పర్ ఎరీనాలో వేదికలకు కని విని ఎరుగని రీతిలో ఏర్పాట్లు పూర్తిగా వచ్చాయి. బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ సెల్ గ్లోబల్ కోఆర్డినేటర్ మహేష్ బిగాల, యుఎస్ఏ అడ్వైజరీ బోర్డు చైర్మన్ మహేష్ తన్నీరు ఎప్పటికప్పుడు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఎలకతుర్తి రజతోత్సవ సభ సుపూర్తిగా అత్యంత ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నామని వారు తెలిపారు.
తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా కార్యక్రమాలు నిర్వహిస్తామని వివరించారు. సభకు యూత్, స్టూడెంట్స్తో పాటు తెలంగాణ తెలుగు ఎన్ఆర్ఐలు భారీ సంఖ్యలో హాజరు కాబోతున్నారని తెలిపారు. అమెరికాలోని తెలంగాణ కుటుంబ సభ్యులంతా సకాలంలో సభకు హాజరు కావాలని పిలుపునిచ్చారు. డే అలాగే బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ సంబంధించి అరేంజ్మెంట్స్ ఇక్కడ అన్ని చేస్తూ ఉన్నాము. సో మనకు ముఖ్య అతిథిగా కేటీఆర్ గారు వస్తూ ఉన్నారు. అలాగే ఎన్నో కార్యక్రమాలు కూడా చేపట్టాము. అయితే పెద్ద ఎత్తున ఇండియా నుంచి కూడా ఇప్పటికే చాలామంది ఎమ్మెల్యేలు, మంత్రులు, ఫార్మర్ మినిస్టర్స్ అందరూ కూడా వచ్చారు. దాదాపు 10,000 మంది రిజిస్ట్రేషన్ కూడా చేసుకున్నారు. ఇక్కడ ఎంతోమంది పెద్ద ఎత్తున రాబోతూ ఉన్నారు. కాబట్టి వాళ్ళందరికీ సదుపాయాలు ఎక్కడ ఇబ్బంది అవ్వకుండా ఫుడ్ అరేంజ్మెంట్స్ కానివ్వండి, సెక్యూరిటీ అరేంజ్మెంట్స్, పార్కింగ్ అరేంజ్మెంట్స్తో కూడా అవన్నిటి పర్యవేక్షించడానికి ఈరోజు రావడం జరిగింది. తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేటట్టుగా బతుకమ్మ, కోలాటం అలాంటి యాక్టివిటీస్ అన్ని ఇక్కడ జరగబోతూ ఉన్నాయి. 4 o'clockకి ప్రోగ్రామ్ స్టార్ట్ అవబోతుంది. కాబట్టి వీలైనంత తొందరగా వచ్చేసి మనకి ప్రోగ్రామ్కి వచ్చేస్తే దట్ విల్ బి ఈజీ. ముఖ్యంగా ఎవ్రీబడి ఈజ్ వెయిటింగ్ ఫర్ కేటీఆర్ గారి గురించి. డాలస్ ఈజ్ వెల్కమింగ్ కేటీఆర్ గారు ఫర్ దిస్ బిగ్గెస్ట్ ఈవెంట్ హ్యాపెనింగ్ ఫర్ ద ఫస్ట్ టైం అవుట్ సైడ్ ఆఫ్ ఇండియా. ఇంతవరకు ఎప్పుడు చూసుకున్నా కానీ మనం ఎన్నో ఎల్కతుర్తి లాంటి సభలు, పెద్ద పెద్ద సభలు మనం ఇండియాలో జరుపుకున్నప్పుడు కూడా మొట్టమొదటిసారిగా ఇక్కడ డాలస్లో ఏదైతే జరుపుకుంటూ పోతున్నామో రాబోయే రోజుల్లో కూడా సంవత్సర కాలం పాటు అన్నీ కూడా మనం ఇలాంటి ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి సభలు జరుపుకోవడానికి డాలస్ నుంచి ఒక క్లియర్ మెసేజ్ అండ్ ఎక్స్పీరియన్స్ దట్స్ గోయింగ్ టు బీ ఫర్ ద బీఆర్ఎస్ పార్టీ. ఇట్స్ అ సిల్వర్ జూబ్లీ ఈవెంట్ ఫర్ ద త్రూ అవుట్ ద ఇయర్. కేటీఆర్ గారు డాలస్కు రాబోతున్నారు ఈరోజు సాయంత్రం. వీఆర్ ఆల్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ కేటీఆర్ గారి విజిట్ టు డాలస్. రేపు జరగబోయే తెలంగాణ ఫార్మేషన్ డే మరియు బీఆర్ఎస్ పార్టీ 25 సిల్వర్ జూబ్లీలో కేటీఆర్ గారితో పాటు ఎంతోమంది నాయకులు మరియు కళాకారులు ఇండియా నుంచి మరియు లోకల్ కళాకారులు కూడా పాల్గొంటున్నారు. మాకు చాలా పెద్ద ఎత్తున స్పందన లభించింది ఈ కార్యక్రమం గురించి. దాదాపు 10,000 రిజిస్ట్రేషన్స్ వచ్చాయి. వీఆర్ వెయిటింగ్ ఫర్ ద ఈవెంట్.